ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులతో నువ్వే తలపడా. నాన్న చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకు వచ్చే స్పారింగ్ వచ్చారట. మన వీర మీద ఎవరు నన్ను రమ్మన్నారు ఇడికి? ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాగా ఆవేశపడతావు? వాళ్ళు చేసిన పనికి వేరే ఆయన కొట్టి పగిలిపోద్ది. అసలు వీరాగానికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేనేదో కావాలని పని చేశాను అనుకోరు. ఏ నాగా, రాముడిని తీసుకుని బయలుదేరు. మళ్ళీ రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? భయపడిపోతున్నాడు. చూడరా, నిన్ను రాముడు ఉత్కారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. అంటే ఆయన మొహం అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దరికమా? అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా? అన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పొంగలోది జరగరా. వాళ్ళని దెబ్బ కొట్టకుండా మనం తోక ముడుచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వాళ్ళ గుండున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్య శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది ఎవరు శిష్యుడు? మామా బల్బు చూసాడు జోకర్ గాడికి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఆగిపెట్టి ఒకటి కొడితే రమనుండనా సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇక రాముడు నువ్వు ఏం చేయలేవు. అందరు లోనికి వెళ్ళండి. కోర్టు కాడవే కదరా నువ్వు. భయపడకుండా రారా, వచ్చి నాతో ఆడరా చూస్తారా. గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీటితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం పోరా. నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని దొబ్బే. మునరత్నం కొడుకు మన ముందు నోరెత్తకూడదు. పెద్ద మగాడు అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. మావ కోసం చెయ్యి. పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగలగొడతా పర్లేదా? రారా. రాముడితో ఫైట్ చేస్తున్నాడు. దాసు మిమ్మల్ని పిలుచుకున్నారు. సమరా ఆడేందుకు పోటీ పడ్డాం. రావుడు కొట్టు కొట్టు పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా ఎంత చెప్పినా పట్టించుకోలేదు. కొట్టి పడేయమంటే కోలాటం ఆడతాడు. 2 నిమిషాలు మామ అయిపోతే. ఏం చేస్తున్నారా మీరు? రావుడు లేవరా. రింగ్ లో రాకూడదు. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళు. రావుడు లేరా. వాళ్ళ ఆట వాళ్ళ ఆడనివ్వండి అబ్బా. ఏంట్రా చూస్తున్నావు? లాగి పెట్టి కొట్టుకోడు. పట్రా. అంతే రా రా రా. అంతే అంతే. పట్రా.
బా చూడండి బా రంగయ్య ఎవరు శిష్యుడిరా నేను రారా ముందడికి ఏమైందో చూడండి రా రావుడు ఓరా రావుడు ఇట్లా పని నామహం చూస్తావేంట్రా త్వరగా లేపండి రా లేపండి రావుడు లేపండి రావుడు నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనే ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా గురూజీని అవమానించారమ్మా అందుకే అమ్మా ఆడా నేను చెప్పేది అర్థం కదా నీకు ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు నేను చేసింది తప్పారా నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలవు Why are you hurting yourself? Kevin, you frozen frog. Do something, man. Hey, Samana, did you really do it, Ibaga? You really did it, man. దవడ పగిలిపోయిందటగా ఎలా మ్యాన్ విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది విష వాస్ దేర్ షో మీ హ్యాండ్ Ibaga. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే ఇప్పుడు పట్టించుకోకు మీ అమ్మ గురించి ఆలోచించుకో ఓల్డ్ స్టోరీ ఓల్డ్ మ్యాన్ అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది యూ హ్యావ్ టు డూ దిస్ Ibaga. నేనున్నా నీ వెనక డాడ్ ఈస్ దేర్ నోరు మూసుకో డాడీ కమ్ ఆన్ Ibaga. You're a boxer, huh? Muhammad Ali, like me, huh? Hey, he's no more a child, huh? డాడీ రంగయ్య గారు సమరాన్ని పిలుచుకురమ్మన్నారు. Hey, really? Hey. రా సమరా ఇడియాప పరంపరతో పోటీ పడాలంట. Hey, what are you looking, child? రంగుడు పిలుస్తున్నాడు కదా. Come, let's go. Come. Hey, come, man. ఏంటి ఆలోచిస్తున్నావు? I'll see you, baby. Hey, Bhagyan, I'll bring him safe, huh? Pony. ఏంటి గురుగారు ఒక ఆటోని సెట్ చేయడం అంటే అంత సులువా ఏం మీకు తెలీదా ఏంటి కార్పొరేషన్ లో డబ్బులు కట్టి ఫైర్ ఇంజిన్ లోకల్ పొలిటీషియన్ పర్మిషన్ లెటర్ తీసుకుని దాన్ని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చి వాళ్ళతో 4 రోజులు సొల్లువాగుడు వాకి కాళ్ల వేళ పడి లోన్ తెచ్చుకుని ఆ తర్వాత మైదానానికి అద్దె కట్టి ఇరుపక్షాల ఆటగాళ్ళని సిద్ధం చేసి ఫోటోషూట్ లో ఫోటోలు తీయించి పాంప్లెట్లు వేయించి 10 మందికి తెలిసేలా పత్రాలు పంచి టికెట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆట మొదలయ్యే సమయానికి ఈ కుర్రాడు రామాన్ని కొట్టి 6 నెలలు లేవకుండా చేస్తే నేను వెళ్ళి ఏం పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు సరిచేద్దామని వచ్చాం నీకు కావాల్సిన డబ్బులేగా రే ఇది ఇమ్మంటే ఇదిగా తీసుకో రైట్రా నువ్వు కాదురా ఏ సమరా రా సింహాచలం వీడే సమర వేటపల్లితో తలపడమను రాముడి కన్నా మంచి ఆటగాడే ఏమంటావు రంగా నీకేది భావ్యంగా ఉందా ఏంటడి అని మాట్లాడింది అమ్మకి ఎలా చెప్పాలి ఆట అంటే తెలియని ఎవడో అలా టాపాగా తీసుకొచ్చి పోటీ ఆడుతున్నావు
న్యాయమైంది న్యాయమా అని రంగాలు అడుగుతావేంటి? అదే కనుకుంటే ఎవరిని ఒక మాట కూడా అడగకుండా ఏదో గాలికి గెలిచిన తీసుకొచ్చి ఆడిస్తా అంటాడా? మూసుకుని కూర్చోవయ్యా, ప్రతోడు సలహాలు ఇచ్చోడే. ఎవరు మాట్లాడకూడదు. ఇది నా ఆట, నేను అడుగుతున్నాను. సింహాచలం, నన్ను నమ్మి ఒప్పుకో. ఆట అంటే ఏంటో చూపిస్తాను. ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడుగా నిల్చున్నాడు రంగా. ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచి కూర్చున్నాడు. అదిరా మనం అంటే. అను ఆ రామంగాడైన 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీ ఇస్తాడు కానీ వీడికి ఒక్క రౌండే ఎక్కువ. వేసుకో ఆడపలే. పిల్ల బచ్చాగాడిని తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది? ఏంది ఇది? గురూజీ, తప్పగా అనుకోకండి గురూజీ, నేను ఆడట్లా. అంత పెద్ద మనిషి నమ్మకంతో పెద్దడు రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది. పాపం గురూజీ అమ్మ. రంగా ఆగాయా ఆగు. పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేసావు, సరళగా జారుకుంటాం. మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా? సింహాచలం, నేను ఇక్కడ రావడం తప్పే. అది తప్పేంటయ్యా? ఏం చేస్తున్నారు గురూజీ? నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే. నువ్వన్నది కూడా నిజమే. మీ అమ్మ చెప్పిన నడుచుకోపో. గురూజీ పోరా. నేను ఆడతాను గురూజీ, రే నేను ఆడతా. డాడీ ఆడతా. గో ఆన్, టెల్ దెం. ఏయ్, ఏందిరా అందరూ నా గురూజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ పెట్టుపులే, నేను నీతో ఆడి గెలుస్తాను రా. ఏ రంగా, ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావేంటయ్యా? నీకేమన్నా మతిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడి నెక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే ఎవరిబడి స్పేస్ కొడితే బొక్కల నుంచి పులుసు కరు. ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బార్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇంకా వేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురూజీ, నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఈ ఆట పులితో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడంటే నిన్ను కొడితే సరిపోతుందా? ఏంట్రా పళ్ళికి ఇస్తారా? ఆడు చూడు, అమ్మో అనేలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. తీసుకురా, ఈడే ఉంటా. ఏంది కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనాయా? రంగా, డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి 2వ రౌండ్ కూడా దాటాడు మీ వాడు. దాటితే రోసన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. ఆడేదో నోడుదోలతో మాట్లాడుతాడు, వదిలేరా? నో, 2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు, రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవరిగా నోరు తరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులతో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ బాగా రింగా రింగా రోజు. రే వేటపులి, మనకెందుకు రే రచ్చంతా? గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతుంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వు ఆడు రోజు. డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురూజీ. మనకి చాలా రోజులుగా చేయి చిన్నచంలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర, నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటంటే మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే, నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే గానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజును కొట్టేస్తాడు మా సమర. గురుగారు, ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి.
దీనికంతటికి కారణం రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు, నువ్వేదైనా తేడా చేసి జీవితాంతం నీ పరంపరకు ఆడకుండా చేసావు. ఆ సమరాగాడి రోజుతో ఆడికి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా? బుచ్చిగా అర్థమైందన్నా. ఎవడు రాడు రోజు 2 రౌండ్లు కొట్టే పోటుగాడు అంత మగాడేంట్రా? రోజు ఎంత గొప్ప ఆటగాడు. నిన్న కాక మొన్న వచ్చి 2 రౌండ్లో ఓడించేస్తావా నువ్వు? అంత పెద్ద పోటుగాడివా? చూడు, బాక్సింగ్ స్టేజ్ ఎక్కకూడదు, తిన్నగా వెళ్ళిపో. వేటపులతో ఆడి గెలిచే సత్తా నీలో ఉండొచ్చు, కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ వేసినట్టు ఉంటుంది, అందుకే ఆడి పేరు డాన్సింగ్ రోజు. అప్పనుంటోళ్ళకి గెలుపు ఆళ్ళదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటలో మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. దా, కళ్ళాడి ఆట మీద ఉండాల. ఇష్టం వచ్చినట్టు చెయ్యడం బాక్సింగ్ కాదు. దా, చేసేది బాక్సింగ్ రా. నిన్ను రోజు సత్య స్టూడియో వరకు పరిగెత్తిస్తానే దానిలో పడతావు. ఆ రోజు బాగానే ఆడావు, కానీ ఆ రామం గర్వం కొద్ది ఆడి ఓడిపోయాడు. గాలి తిరుగుడు పని చేయాలా, రోజు మంచి తిన్నదనాలా. బీడీ సారాయి జోలికి వెళ్తే ఆ గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జరుకులేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అప్పర్ అప్పర్ అదా, ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగులో, కానీ పంచి కందిరిగా కుట్టినట్టుండాలా. మొహమ్మద్ అలీ చెప్పింది అర్థమవుతుందా? చూడరా, అవును 2 రౌండ్లో నోరు జారాడుగా ఆ రోజు. నీ పరంపరలు వాగిన వాగుడికి రింగులోకి రా, చూపిస్తా. 2 రౌండ్లే. రే ఈరా, ఆడితే రౌండ్ ఆడాలి లేదా నువ్వు ఆడాలి. మధ్యలో ఈడవడరా? ఆడుతున్నాడు. చెయ్యి కిందకు తెచ్చుకో. టచ్ చేసి ముందుకెళ్ళు. ఏంది ఆడాడు? ఏమైందా నీకు? నిన్ను మించిన లేడు. ఈ విషయం పొరకెక్కించుకో. గ్లౌస్ వేసుకుని ఆట ఆడుకొచ్చాడు. సమరా, రోజంత పెద్ద ఆటగాడని కావచ్చు, ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. ఈ ఆట మనదే. ఎదురు చెట్టుడికి తడిసిపోవాలా. దూసుకెళ్ళిపో సమరా, ఈ కాలం మనదే. పెడలు వెనక్కి వెనక్కి, బ్యాక్ పెడలు. నీకు దొరకకూడదు. ఇలా చూడు, 2 ఆటలు. రోజును కొట్టి వేటపులిని గెలిచి గురూజీ మాటను నిలబెట్టిన తర్వాత నువ్వు చేయమన్నా బాక్సింగ్ చేయను. అమ్మని తలుచుకుంటేనే కాపురగా ఉంది. అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో, నువ్వు ఆట గెలిచిరా, అత్తని నేను ముజ్జకిస్తాను. అది